స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన కాలం నుండే టీడీపీ ఆవిర్భావం తర్వాత బీసీ వర్గాలకి రాజకీయంగా ప్రాధాన్యత పెరిగిందనే భావన అప్పటి నుంచే మొదలైంది అధ్యక్ష. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకి చెందిన వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో టీడీపీ కీలక పాత్ర పోషించిందనే భావనలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. బీసీలకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇతర స్థానిక సంస్థల అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీకి బీసీ వర్గాల్లో బలమైన సామాజిక ఆధారం ఏర్పడింది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీది బీసీలది 40 ఏళ్ల అనుబంధం అధ్యక్ష. ఒక తరం బీసీల తరం రాజకీయంగా ఎదగడానికి గాని, బీసీల సమాజంలో తమ గొంతుకు వినిపించడానికి గాని, సమాజంలో నాయకత్వంలోకి రావడానికి గాని తెలుగుదేశం పార్టీ చాలా కృషి చేసింది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీల నాయకత్వంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అధ్యక్ష. అప్పటి వరకు రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న అనేక బీసీ సామాజిక వర్గాలకి మనము కూడా రాజకీయాల్లో ఒక భాగమే, మనం కూడా నాయకత్వంలోనే ఉండగలం అనే ఒక ఆత్మవిశ్వాసం తెలుగుదేశం పార్టీ పెంచింది అధ్యక్ష. బీసీలు కేవలం ఓటర్లు మాత్రమే కాదు, వారు నాయకులుగా కావాలి, వారు నిర్ణయాలు తీసుకోవాలి, వారికి కూడా అధికారంలో భాగస్వాములు కావాలి అనే ఆలోచనకి తెలుగుదేశం పార్టీ నాంది పలికింది అధ్యక్ష. ఇక చంద్రబాబు నాయుడు గారి కాలంలో స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు కొనసాగించిన దానికి మరింతగా ముందుకు తీసుకువెళ్తూ బీసీలకి కార్పొరేషన్లు, వివిధ సంక్షేమ పథకాలు, వృత్తి ఆధారిత వర్గాలకు ఆర్థిక సహాయం వంటి అనేక కార్యక్రమాల ద్వారా బీసీలను అత్యధిక ప్రాముఖ్యత ఇస్తూ వారిని ముందుకు కొనసాగించారు అధ్యక్ష. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలకు రాజకీయంగా న్యాయం చేసే విధంగా చారిత్రాత్మక ఒక అడుగు వేసే ఈ సభలో ఈరోజు నన్ను కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. బీసీలకి అధికారంలో అలాగే నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం ఉండడం సామాజిక న్యాయానికి అత్యవసరం అధ్యక్ష. అందుకే ఈ రోజు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లని పునరుద్ధరించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ఇది బీసీలకి కేవలం ఇచ్చే రిజర్వేషన్ మాత్రమే కాదు అధ్యక్ష, వారి హక్కుకు, వారి ఆత్మగౌరవానికి, వారి నాయకత్వానికి ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత అధ్యక్ష. రాష్ట్రంలో సమాజంలో సగభాగంగా ఉన్న బీసీల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంతమైన కీలకమైన అంశం అధ్యక్ష. బీసీలకు రాజకీయ సాధికారత, సామాజిక గౌరవం, ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై మాట్లాడే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక రిజర్వేషన్ మాత్రమే కాదు అధ్యక్ష, బీసీలకి వారి రాజకీయ హక్కుని తిరిగి అందించే ఒక నిర్ణయం అధ్యక్ష. బీసీలకి రాజకీయ సాధికారత కల్పించే నిర్ణయం, వారి ఆత్మగౌరవానికి నిలబెట్టే నిర్ణయం ఇది అధ్యక్ష. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వెనుకబడిన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిర్ణయం ఒక నిదర్శనం అధ్యక్ష. బీసీలను ఒక బలమైన సామాజిక వర్గంగా గుర్తించి 136 బీసీ కులాలను ఒకే గొడుగు కింద తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ చాలా కృషి చేసింది అధ్యక్ష. గత పాలనలో అన్ని వర్గాలకి అన్యాయం జరిగింది అధ్యక్ష, ముఖ్యంగా బీసీ వర్గాలకి మరింతగా నష్టపోయారు అధ్యక్ష. ఇంతకు ముందే మాట్లాడిన పెద్దలు మాట్లాడినట్టు బీసీల నాయకత్వం మీద కక్షతో వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టడమే కాకుండా వారి నాయకత్వాన్ని అణిచివేసే ప్రయత్నం కూడా జరిగింది అధ్యక్ష. 34% ఉన్న రిజర్వేషన్లని 24%కి తగ్గించారు అధ్యక్ష. దాని ఫలితంగా వేలాది మంది బీసీలు తమ రాజకీయ పదవుల్ని కోల్పోయేలా చేశారు అధ్యక్ష గత పాలనలో ఉన్న పార్టీ. సుమారు దాదాపు 16,800 మంది బీసీలు తమ పదవులను కోల్పోయారు అధ్యక్ష. ఇక కూటమి ప్రభుత్వం బీసీల కోసం గత 2 ఏళ్లలో చేసిన అనేక కార్యక్రమాలు ఇప్పుడే సోదరి మంత్రి సబితా గారు మనకి వివరించారు అధ్యక్ష. 2 ఏళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి, ఏ ఒక్క బీసీ వర్గాన్ని కూడా వదలకుండా అన్ని వర్గాల్ని సమాన దృష్టితో చూస్తూ వారికి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో గౌరవాన్ని, చేయూతని అందించారు అధ్యక్ష. ఈ రోజు ఎన్నికల సమయంలో మన యువ నాయకులు లోకేష్ గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన మాటని ఈ రోజు మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది కూటమి ప్రభుత్వం బీసీలకి 34% ఇచ్చిన రిజర్వేషన్లు మనం ఇచ్చిన హామీ అధ్యక్ష. బీసీలకి రాజకీయ సాధికారత కూటమి ప్రభుత్వం లక్ష్యం. అలాగే బీసీలకు ఆర్థిక భద్రత
కూటమి ప్రభుత్వం ఒక మన బాధ్యతగా తీసుకొని బీసీ యువతకి విద్యా ఉపాధి ఒక సంకల్పంగా తీసుకొని సమాజంలో సగభాగంగా ఉన్న బీసీల అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న ఒక నమ్మకంతో బీసీల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి, బీసీల సాధికారత సమాజ సాధికారత ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇవ్వడం వారికి మళ్ళీ న్యాయం చేస్తుంది అధ్యక్ష. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సభ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. జై హింద్. కాలువ శ్రీనివాస్.